హాయ్ అండి, ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా. ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రతి పాయింట్ మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఇలాగా నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా మంచిగా షోల్డర్స్ కూడా కరెక్ట్గా ఉండేటట్టు వస్తాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. ఒరిజినల్ క్లాత్ని, లైనింగ్ క్లాత్ని నేనైతే మిషన్ మీదే స్టిచ్ వేసేసుకున్నాను. గమ్ పెట్టి జాయిన్ చేయకూడదు, సరిగ్గా రాదు, నెట్ కదా. కింద నేను చెప్పాను కదా కటింగ్లో ఫోల్డింగ్ చేయడానికి కావాల్సినంత ఖర్చు వదులుకోవాలని, ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాను. ఎలాంటి పైపింగ్ వేయట్లేదు, అదేవిధంగా ఎలాంటి హెమ్మింగ్ పట్టి కూడా అతకట్లేదు. దీనికి ఎంతైతే ఖర్చు కావాలో అంతా ఎక్స్ట్రా పెట్టేసుకుని ఆ పక్క నుంచి ఇంకో స్టిచ్ వేసుకుంటూ రావాలి. అయిపోయింది, దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను. ఆ తర్వాత వచ్చేసి ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అంతే. కొంచెం దల్సరిగా వస్తుందండి, ఎందుకంటే నెట్ అనేది క్లాత్ దల్సరిగా ఉంది. అదేవిధంగా మనకి లైనింగ్ కూడా జాయిన్ చేసాం కాబట్టి కొంచెం దల్సరిగానే ఉంటుంది. ఆ పక్కన ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగ నీట్గా. అయిపోయింది. తర్వాత వచ్చేసి ఈ ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. బాడీ పార్ట్ అదేవిధంగా బ్యాక్ పార్ట్ రెండు కూడా. అయితే ఎక్కడైతే మనం ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ వేసుకున్నామో దానిపైన కుట్టుకుంటూ వెళ్ళాలి. ఆ కుట్టు పక్కనే ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్తే మనకి కట్ చేసుకునేటప్పుడు సపరేట్ అవ్వకుండా ఉంటాయి. ఇలాగా ఇలా మొత్తం కూడా ఇప్పుడు నీట్గా కట్ చేసుకోండి. మళ్ళీ ఎలా కట్ చేసుకున్నామో మళ్ళీ అలాగే జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలాగా మనం ఎలాగైతే కుట్టుకున్నామో అలాగే జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయాలి. అయిపోయింది. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. చూడండి ఎంత బాగా వచ్చేసిందో షేప్ అనేది. ఇక్కడ కొంచెం ఇలా షేప్ ఇస్తే సరిపోతుంది. ఇంకోటి కూడా అంతే, ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇక్కడ కూడా అంతే, ఇలా పక్క నుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా పైనుంచి ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి. సూదిని కిందకి దింపాలి, పాదాన్ని పైకి లేపాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలా నీట్గా అయిపోయిందండి. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. అయితే ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గర కూడా నేను డాట్ వేస్తానండి, అప్పుడే షేప్ అనేది బాగుంటుంది. ఎలా చేయాలంటే నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని ఈ రెండిట్ల మధ్యలో మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఒక 1 ఇంచు వదులుకోవచ్చు, అదేవిధంగా 1/2 ఇంచు ఏదైనా పర్లేదు. నేనైతే 1/2 ఇంచ్ వదిలేస్తాను. ఈ రెండిట్ల మధ్యలో ఒక డాట్ వేసేసుకుంటాను. ఇది ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గర ఉన్న డాట్. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయింది. ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజా పట్టి వస్తుంది, కుడి చేతి వైపుకి అయితే ఉక్సు పట్టి వస్తుంది. నేనైతే ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ రెండు తీసేసుకున్నానండి. రెండు తీసేసుకుని జాయింట్ వేసుకుని ముందు ఒక కుట్టు వేస్తాను ఫినిషింగ్ నీట్గా రావడానికి. అడుగు భాగంలో పెట్టేశాను. ఎక్కడ ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ఎక్కడ కూడా ఫోల్డింగ్ అనేది పెట్టుకోలేదు. నెక్ దగ్గర ఏమోని మనం హెమ్మింగ్ పట్టి వేస్తాము, సరిపోతుంది. ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. మళ్ళీ ఓపెన్ చేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా నీట్గా క్లోజ్ చేసుకోవాలి. ఇలాగా అడుగు భాగంలో క్లాత్ పెట్టేసుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేస్తే 1.5 ఇంచ్ అనేది బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన క్లాత్ మీదే మనం కాజాలు వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఉక్సు పట్టి కుట్టుకునే ముందు ఒకసారి మొత్తం కూడా కాజా పట్టి మీద పెట్టుకుని చెక్ చేసుకుంటే ఎక్కువ తక్కువ రాకుండా మనకు కరెక్ట్గా వచ్చేటట్టు ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ అయితే తీసేసేయండి. ఇలా 1.5 ఇంచు వెడల్పుతోటి దీనిపైన ఇలా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుని వచ్చిన చోట, డాట్ వచ్చిన చోట ఒక చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి. ఓకేనా. ఉక్సు పట్టి ఖచ్చితంగా ఫ్రిల్ అనేది పెట్టుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. మళ్ళీ ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే నెక్ దగ్గర కట్ చేయకూడదు, ఈ కిందే కట్ చేయాలి. ఇలా షేప్ ఇవ్వాలన్నమాట. మనకి షేప్ బెల్ట్ లేదు కాబట్టి అక్కడ షేప్ ఇచ్చినా కూడా ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని నెక్ దగ్గర స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసేయండి. మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. మనకి హెమ్మింగ్ పట్టీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి. ఇలా ఫోల్డ్ చేసుకుని మనం హెమ్మింగ్ చేసుకుంటాం. రెండోది కూడా అంతే, క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని నీట్గా కట్ చేసుకుని కుట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్కిప్ చేయకండి, బ్యాక్ పార్ట్ని, ఓకేనా. ఇది వచ్చేసి మనకి నెట్ ఒరిజినల్ క్లాత్ రెండు కలిసిన ప్లేస్ అనమాట. ఉల్టా సీదా చెక్ చేసుకుని నెక్ దగ్గర కుట్టేసుకుని తిప్పేయటమే, ఇంకేమీ లేదు. ఏది ఉల్టా ఏది సీదో చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా పెట్టేసుకుని నెక్ దగ్గర రౌండ్గా కుట్టేసుకుని నెక్ని తిప్పేయటం, ఇంకేం లేదు. కరెక్ట్గా పెట్టుకోండి, అదొకటే బాగా తెలుసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసుకుని ఇలా రౌండ్గా కుట్టేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చుకొని ఇలాగ మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. తర్వాత ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా జాయిన్ చేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి. ఇక్కడ కూడా అంతే, డాట్ వచ్చిన చోట ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట, డాట్ వేసేసుకోవాలి. సో రెండో సైడ్ కూడా నెక్ దగ్గర రౌండ్గా కుట్టేసుకుని తిప్పేసుకుంటామే. ఇలా మొత్తం ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటువైపు కూడా అంతేనండి, ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా డాట్ దగ్గర స్టిచ్ వేసేయండి. డాట్ కోసం పెట్టుకుంటాం కదా. ఇప్పుడు మనకి ఇక్కడ పోట్లీ బటన్స్ రావాలి కదా. పోట్లీ బటన్స్ రావాలంటే మనకి పీలుకపోకుండా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడు ఏం చేయాలంటే ఉక్సుపట్టి కాజాపట్టి ఎలాగైతే కుడతామో అలాగే కుట్టేసుకోవాలి. లేదంటే డైరెక్ట్గా పోట్లీ బటన్స్ పెట్టేసి మనం జాయిన్ చేసేస్తే సరిపోతుంది. కానీ మనం తీసుకున్న రిఫరెన్స్ పిక్లో మాత్రం ఎలా ఉందో అలాగే రావాలి అన్నారు. అందుకు నేను ఇలా కుడుతున్నాను అనమాట. ఇక్కడ 1 ఇంచ్ డిఫరెన్స్ తోటి పోట్లీ బటన్స్ పెట్టేసి దీనిపైన జాయిన్ చేసామంటే స్ట్రాంగ్గా ఉంటుంది, పీలుకుపోతుంది అనమాట. మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా పీలుకుపోకుండా ఉంటుంది. కాజా పట్టి కుట్టేసాం కదా, ఇప్పుడు ఉక్సు పట్టి కుట్టుకోవాలి. ఉక్సు పట్టి కోసం 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్గా నెక్ ఆల్రెడీ తిప్పేసాం కాబట్టి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి. ఇదంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా.
అయిపోయింది. ఒక దాని మీద ఇలా ఒకటి పెట్టేసుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఇలాగ గట్టిగా వేసుకున్నా కూడా బ్లౌజ్ అనేది పీలుకుపోదు అనమాట. అందుకని నేను ఇలా కుట్టాను. పోట్లీ బటన్స్ పెట్టేసుకోండి. ఓకే, ఇలా మీకు ఎంత దగ్గరగా కావాలంటే అంత దగ్గరగా పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. సూదికి దగ్గరలో పెట్టుకున్నారంటే పోట్లీ బటన్స్ అనేవి బాగుంటాయి. ఇలాగా అంతే. ఇప్పుడు దీని మీద మంచిగా రౌండ్గా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద ఇది పెట్టేసుకుని కుట్టేసుకున్నామంటే మనం ఎంత టైట్గా బ్లౌజ్ వేసుకున్నా కూడా పోట్లీ బటన్స్ దగ్గర పీలుకుపోవన్నమాట. లేదు ఇవేం పట్టీలు అతుక్కోకుండా డైరెక్ట్గా పోట్లీ బటన్స్ పెట్టి కుట్టేసాము అనుకోండి, పీలుకుపోతుంది. అది అందుకు నేను ఇలా కుడుతున్నాను. పైగా మనకు చూపించిన రిఫరెన్స్లో కూడా సేమ్ ఇలాగే ఉంది. వాళ్ళు కూడా నాకు తెలిసి నాలాగే ఆలోచించుంటారు. చూడండి నేను చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు డిజైన్ కోసం ఏం చేయాలి? ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎలాగైతే కట్ చేసామో అలాగే జాయిన్ చేసేయాలి అంతే. అంతకంటే ముందు నెక్ దగ్గర మనం ఏం చేయాలంటే కొద్దిగా క్రాస్ పట్టి వేసుకుని జాయిన్ చేసుకోవాలి. ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడైతే నేను క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకుని 1.5 ఇంచు వెడల్పుతోటి సగానికి ఫోల్డ్ చేస్తానండి. సగానికి ఫోల్డ్ చేసేసుకుని కుట్టుకుంటూ వెళ్తున్నాను. ఇలాగా ఇలా నీట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి నెక్ దగ్గర ఓకేనా, ఇది మనకి బోట్ నెక్ లీఫ్ ఆ రెండు ఉన్నాయి. సాగదీయకండి, సాగదీయకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ ఇటువైపు ఇలా తిప్పేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి ఇలాగా. ఓకేనా, ఇలా మెల్లగా కుట్టుకుంటూ వెళ్ళండి. ఇలాగా నెక్ దగ్గర ఎందుకు సాగదీయకూడదు అంటే సింగిల్ పీస్ కదా, నెట్ కదా, మళ్ళీ చిరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, లేదంటే సాగిపోయే ఛాన్స్ ఉంటుంది. క్రాస్కున్న క్లాత్నే తీసుకోవాలండి. ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి. ఇలా చిన్నగా టక్స్ పెట్టేసుకోండి. కట్ అయిపోతుంది అనుకుంటే పెట్టుకుంటూ మానేయండి, లేదంటే పాడైపోతుంది. ఒక టాప్ స్టిచ్ వేసేద్దాం. మీరు లైనింగ్తో కాకుండా వేరే ఏదైనా సాటిన్ క్లాత్తో వేసుకుని కూడా ప్రాబ్లం లేదు, కానీ ఇది హెమ్మింగ్ పట్టీ టైప్లో ఉంటుంది కాబట్టి మీరు ఇలా వేస్తేనే బెస్ట్. మీ రిఫరెన్స్లో పిక్లో కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఈ హెమ్మింగ్ పట్టీని క్లోజ్ చేసుకుని పక్క నుంచి కుట్టుకుంటూ వచ్చేయాలి. ఈ మెథడ్ అనేది చాలా బాగుంటుందండి. అయితే నాకు రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కదా, కొంతమంది ఏంటంటే హెమ్మింగ్ చేయించుకుంటే ఊడిపోతుందని చెప్పేసి ఈ మెథడ్లో నెక్కి వేయించుకుంటారనమాట పట్టీ అనేది. సో మనకి ఇలాగా డిజైనర్ బ్లౌజులు కూడా వేసుకోవచ్చు. నీట్గా కొంచెం హీట్ తక్కువ పెట్టుకుని ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగా హైలైట్ అవుతుంది. ఇలా నీట్గా కట్ చేసుకోండి. రెండో సైడ్ కూడా అదే విధంగా కుట్టేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనకి రెండు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పక్క నుంచి మనం కుట్టు వేసుకోవాలంట ఖర్చుమాట. సో మనకి తెలియదు కదా, నేను పైన మార్కింగ్ వేస్తుంటే ఏం జరుగుతుందంటే కిందకు వచ్చేస్తుంది అనమాట నెట్ కదా, అందుకు నేను పాదం నుంచి డిఫరెన్స్ తోటే ఒక కుట్టు వేసుకుంటున్నాను. ఆ కుట్టు అనేది బయటికి కనిపించకుండా కవర్ చేసేటట్టు మనకి ఒరిజినల్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి. ఇది ఒక మంచి టిప్పు ఫినిషింగ్ నీట్గా రావడానికి. అర్థమైంది కదా, కుట్టి ఎందుకు వేసానంటే నేను ఎంత ఖర్చు పెట్టి జాయిన్ చేసుకుంటున్నాను అనేది ఈజీగా అర్థమవుతుంది. మామూలుగా అయితే మార్కింగ్ వేసుకుంటామండి, ఆ మార్కింగ్ అనేది పైన వేస్తుంటే అడుగు భాగంలోకి వెళ్ళిపోతుంది. అందుకని నేను ఒక కుట్టు వేసుకున్నాను. ఆ కుట్టు అనేది బయటికి కనిపించకుండా మనం ఇలా స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అంతే. సాగదీయకండి నెక్ని, రౌండ్ నెక్ అనేది సాగిపోతుంది అన్నమాట తొందరగా. ఒక 2 కుట్లు కుట్టుకోండి. ఫస్ట్ టైం కుట్టుకోకండి, ఫస్ట్ ఒకటే కుట్టుకుని మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత ఫినిషింగ్ చూసుకుని అప్పుడు రెండవ స్టిచ్ వేసుకోండి. నేను అలాగే చేస్తాను. మళ్ళీ ఎక్కడైనా మిస్ అయితే విప్పడానికి ఇబ్బంది పడాలన్నమాట. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఓకేనా, రఫ్ ఇచ్చేసేయండి. అయిపోయింది. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. ఇక్కడ మనం హుక్స్ కాజాలు వేయక్కర్లొద్దు, నేనైతే రఫ్ చేసేస్తానండి. రఫ్ చేసేసి బటన్స్ పెట్టుకున్నాం అనుకోండి మనకి వెనకాల పట్టేసుకుంటుంది అనమాట. హుక్ అన్నా పెట్టుకోవచ్చు, నేనైతే ఇలా క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసినా కూడా
మీకు అలా పట్టేసినట్టు ఉండదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం. ఇక్కడ హెమ్మింగ్ పట్టీ ఉంది కదా, దాని దగ్గర ఇలా రఫ్ ఇచ్చేసుకుని క్లోజ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. తర్వాత ఇక్కడ కూడా అంతే, ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయి రఫ్ ఇచ్చేసేయండి. ఎప్పుడైనా సరే బోట్ నెక్లకి నెక్ వైపున స్లోప్ ఇవ్వకూడదు, షోల్డర్ దగ్గర స్లోప్ ఇవ్వాలి. ఇక్కడ కూడా కొంచెం స్టిచ్ వేసేసుకుని హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాం. అంటే షోల్డర్ కుట్టు ముందుకు రాకుండా ఉంటుంది అనమాట, అలా క్లోజ్ చేసుకుంటే. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దామండి. ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్, ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఆ తర్వాత ఇంకొక సైడ్ కూడా అంతే, కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి. బోట్ నెక్ బ్లౌజులకి నేను ఏం చేస్తానంటే సైడ్ జాయింట్ ఒకటే కుట్టు వేస్తాను, కింద పట్టి అతకను. ఒక కుట్టు కుట్టిన తర్వాత కింద సైడ్ జాయింట్ నడుము దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే నీట్గా కట్ చేసుకుని కొంచెం ఓపెన్ చేసుకుని అప్పుడు పట్టి అతుకుతాను. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్, ఖచ్చితంగా 2 స్టిచ్చెస్ వేసుకోవాలండి, లేదంటే పీలుకుపోతుంది అనమాట. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయిపోయిందండి. సైడ్ జాయిన్ చేసేద్దాం. నేను చెప్పాను కదా, సైడ్ జాయిన్ చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా సరే హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా? ఇలా రఫ్ ఇచ్చేసేయండి. పైన షోల్డర్ కుట్టు తెగించి ఇలా క్రాస్గా 8 ఇంచులకి మార్కింగ్ వేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కొంచెం క్రాస్గా కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా పెట్టేసుకుని హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా స్ట్రెయిట్గా. ఇక్కడ కూడా అంతే, చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. సో మొత్తం కూడా కింద పట్టీ కూడా అతికేసానండి. ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇలా ఉంది. ఇక్కడ కొంచెం బటన్ పెట్టుకున్నా, లేదంటే రఫ్ ఇచ్చేసి పెడతాను, మీకు ఫినిషింగ్ ఎలా ఉందో తెలుస్తుంది. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.